మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదంతో కూడుకున్నటువంటి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 1, అవమానం 5. కాబట్టి ఈ ఒక్క విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటి వ్యక్తిలో జాగ్రత్తగా ఎప్పుడూ మనం అవమానించకుండా చూసుకునే ప్రయత్నంలో ఉండాలి. గురువు ప్రస్తుతం షష్ఠస్థాన సంచారంలో ఉన్నటువంటి వాడల్లా మే 14వ తారీఖు తర్వాత వీరికంతా కూడా సప్తమ స్థాన సంచారంలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా యోగ్యమైనటువంటి సమయమే. కేవలం మధ్యలో ఉండేటువంటి కొద్ది కాలం పాటు మనకు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఉండేటటువంటి కాలంలో అష్టమ స్థాన సంచారం ఉంది. కాబట్టి ఆ కొంచెం సేపు ఇబ్బందికరంగా తప్ప మిగిలినటువంటి సమయం అంతా కూడా మిథున రాశి సంచారంలోనే ఉండటం వల్ల తప్పనిసరిగా వీళ్ళకందరికీ కూడా సప్తమ స్థాన సంచారం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇంతవరకు ఏదైనా ఆ సందర్భాల్లో వచ్చి ఆ పెళ్ళిళ్ళు కాకపోయేటట్టయితే వైవాహిక అనుబంధాలు పెరిగే అవకాశం, కొత్త పార్ట్నర్స్ పెరిగే అవకాశం. పార్ట్నర్స్ మీన్స్ బిజినెస్ కొత్తది పెట్టుకోదలుచుకున్నాము, మనం విస్తరించుకునే అవకాశం ఉంటుంది. కొత్త స్నేహితులు పెరగచ్చు అనేక రకాల విధానాల ప్రకంగా.